ఇవాళ టారో సెషన్‌కి మీ అందరికీ వెల్కమ్ అండి. ఇవాళ టారో సెషన్ వచ్చేసి వీక్లీ హారోస్కోప్ అండి. 12 రాసుల వాళ్ళకి ఈ వారం ఎలా ఉండబోతుందో చూసేద్దామండి. ఎలా అంటే లైక్ పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంటుందో చూసేద్దాం. హలో అండి. మేషరాశి వాళ్ళకి ఎలా ఉందో ఈ వారం చూసేద్దామండి. పర్సనల్ అండ్ మీ ప్రొఫెషనల్. పర్సనల్ లైఫ్‌లో ఏదైనా సరే మీరు డెసిషన్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు బిట్ లేట్ అయినా పర్వాలేదు. డెసిషన్ మాత్రం ఫర్మ్‌గా తీసుకోండి. అంటే ఒక కమిట్మెంట్‌తో తీసుకోండి. అండ్ మీ ప్రొఫెషనల్ లైఫ్‌కి వచ్చేసరికి ఏదైనా పార్ట్నర్‌షిప్ కానీ, లేకపోతే ఏదైనా బిజినెస్ పరంగా కానీ, టీమ్ వర్క్ కానీ ఇలాంటిది మీకు బాగా సెట్ అవుతుంది ఈ వారం. గైడెన్స్ చూస్తామండి. Yeah, you're enough అని వచ్చింది గైడెన్స్ అండ్ ఇట్స్ టైమ్ టు టేక్ యాక్షన్. ఓకే. పర్సనల్ లైఫ్‌లో మీరు ఏదైనా సరే డెసిషన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు అంటే, ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్‌లో మీకున్నది చాలు. అండ్ మీరు స్లో డౌన్ అవ్వి ఏది మీకు కరెక్ట్ అనేది డెసిషన్ తీసుకోండి. ఫర్మ్‌గా తీసుకోండి డెసిషన్. అండ్ మీ ప్రొఫెషనల్ లైఫ్‌కి వచ్చేసరికి ఏదైనా పార్ట్నర్‌షిప్ కానీ, టీమ్ వర్క్ కానీ ఇలాంటిది మీకు సెట్ అవుతుందండి ఈ వారం. అండ్ ఏదైనా సరే లీడ్ తీసుకోవాల్సిన టైం కూడా ఇది మీకు యాక్షన్ కూడా ఇది యాక్షన్ టైం కూడా అనమాట. అంటే మూవ్ మూవ్ అవ్వచ్చు. అంటే ఏమంటారు టీమ్ వర్క్‌కి కానీ, లేకపోతే బిజినెస్ పార్ట్నర్‌షిప్స్‌కి కానీ, ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నా కానీ ఓకే. ఇది టైం ఇద్దరు ముగ్గురు పార్ట్నర్స్‌తో టీమ్ వర్క్ చేయడం కానీ, పార్ట్నర్‌షిప్, డీలర్‌షిప్ ఇలాంటివి తీసుకోవచ్చు అనమాట. యూ కెన్ గో హెడ్. హలో అండి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం ఎలా ఉండబోతుందో చూసేద్దామండి. పర్సనల్, ప్రొఫెషనల్ అండి. మీరిప్పుడు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నానని మీరు అనుకుంటున్నారో అండ్ ఉన్నారో, ఈ వారం ఎలా ఉంటుందంటే మీకు ఏ డెసిషన్ తీసుకోలేకపోవడం, ఒక కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఉండడం, అలాంటి సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయండి మీకు. అండ్ ఫైనాన్షియల్ పరంగా, కెరియర్ పరంగా మీకైతే వేస్ అనేవి ఓపెన్ అవుతున్నాయి. ఫైనాన్షియల్ పరంగా కూడా న్యూ స్టార్ట్ అనేది రాబోతుంది. న్యూ బిగినింగ్స్ అనేవి జరగబోతున్నాయి. హోల్డ్ యువర్ విజన్ అని వచ్చిందండి పర్సనల్‌కి అండ్ ప్రొఫెషనల్‌కి. హోల్డ్ యువర్ విజన్. మీరు ఏదైతే అనుకుంటున్నారో దాని పట్ల మీకు ఒక విజన్ అనేది లేదు. సో, ఆ విజన్‌ని ఫిక్స్ చేసుకోండి. ఆ విజన్‌ని ఫిక్స్ చేసుకున్న తర్వాత ఫర్మ్ డెసిషన్ అనేది మీకు కనిపిస్తుందనమాట. ఏ డెసిషన్ తీసుకోవాలి అండ్ వే అనేది మీకు కనిపిస్తుంది. అండ్ కెరియర్ పరంగా అయితే మిమ్మల్ని మీరు నమ్ముకోండి. అవకాశాలనేవి మీకొస్తున్నాయి. వాటిని మీరు రిసీవ్ చేసుకోవడానికి ఓపెన్‌గా ఉండండి. అండ్ ఆ పనిలో కూడా మీకు సక్సెస్ అనేది కనిపిస్తుందండి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం.
పర్సనల్, ప్రొఫెషనల్ అండి. మీరు ఈ వారం ఎమోషనల్ పరంగా కానీ, పర్సనల్ ఈవెంట్స్‌లో కానీ చాలా స్ట్రెంథెన్‌గా వర్క్ చేస్తారండి. చాలా స్ట్రెంగ్త్‌గా అనిపిస్తుంది. నమ్మకంగా అనిపిస్తుంది మీ మీద మీకి. చాలా బిలీఫ్ వస్తుందనమాట. అండ్ ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, కెరియర్ పరంగా ఎలా ఉందంటే మీకి అవకాశాలనేది చాలా రాబోతున్నాయి మీకు. అండ్ మీరు చేసే పనులలో కూడా సక్సెస్ అనేది మీకు కనిపించబోతుంది. అండ్ మెసేజ్ చూద్దాం. బ్రింగ్ లవ్ ఇంటు ద సిచ్యువేషన్. మీరు ఏదైనా సరే పని చేస్తే ఆ పనిలో మీకు సాటిస్ఫాక్షన్ అనేది దొరుకుతుందండి. ఫుల్ఫిల్మెంట్ అనేది మీకు దొరకబోతుంది. అండ్ ప్రొఫెషనల్ పరంగా యు ఆర్ డూయింగ్ యువర్ బెస్ట్ అనమాట. మీ బెస్ట్ని మీరు చేసేసి యు ఆర్ ఎనఫ్, ఐఎమ్ ఎనఫ్ ఫర్ మీ అనే ఫీలింగ్ అనేది మీకు రాబోతుందండి ఈ వారం. హలో అండి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం ఎలా ఉంటుందో చూద్దామండి. ఎంప్రెస్ వచ్చిందండి. అండ్ కింగ్ ఆఫ్ పెన్సిల్స్ వచ్చింది. నైస్. మీకు ఈ వారం ఎమోషనల్ పరంగా మీరు కోరుకున్న లవ్, అఫెక్షన్ అనేది ఫ్యామిలీ నుంచి మీకు దొరకబోతుంది. మీ ఎమోషన్ని చాలా కంట్రోల్గా, స్టేబుల్గా ఉండబోతున్నాయి ఈ వారం. అండ్ ఫైనాన్షియల్ అండ్ ప్రొఫెషనల్ పరంగా ఎలా ఉందంటే ఒక స్టెబిలిటీ లాంగ్ టర్మ్ రాబోతుందండి ఈ వారం మీకు. మెసేజ్ చూద్దాం. లక్ ఈజ్ యువర్ సైడ్ అని వచ్చిందండి. అండ్ యువర్ హార్డ్ వర్క్ ఈస్ పేయింగ్ ఆఫ్. ఏదైతే మీరు కష్టపడ్డారో ఆ కష్టానికి తగ్గ ఫలితం అనేది మీకు ఈ వారం రాబోతుంది. ఒక లాంగ్ టర్మ్ స్టెబిలిటీ కూడా రాబోతుందండి. అండ్ పర్సనల్ పరంగా మీకు అన్నీ అనుకూలంగా జరగబోతున్నాయి. మీ ఫ్యామిలీలో కావచ్చు, ఏదైనా డెసిషన్ మేకింగ్ కావచ్చు, అన్నీ మీకు అనుకూలంగా జరగబోతున్నాయండి. థ్యాంక్ యూ. సింహరాశి వాళ్ళకి వారం ఎలా ఉందో చూద్దామండి. స్టార్ కార్డ్ అండ్ 10 ఆఫ్ వైన్స్. ఏదైతే మీరు పర్సనల్ లైఫ్లో ఇప్పుడు ఉన్నారో దానికి మంచి టైం అనేది మీ సెల్ఫ్కి మీకు టైం దొరకబోతుందండి. మీ సెల్ఫ్ కోసం మీరు టైం దొరకబోతుంది. ఇన్నాళ్ళు మీ బిజీ షెడ్యూల్ వల్ల టైం దొరకకపోయి ఉండొచ్చు. మేబీ సంథింగ్ ఏదైనా సరే కావచ్చు. బట్ ఈ వీక్లో మీకు మీ సెల్ఫ్ కోసం టైం దొరకబోతుందండి. అండ్ ప్రొఫెషనల్ పరంగా మీరు ఏదైతే డెసిషన్ తీసుకొని అండ్ యు ఆర్ ఇన్ ద పాత్ ఇప్పుడు ఉన్నారో దానికి మీరు ఆల్మోస్ట్ 9th స్టెప్లో ఉన్నారండి. ఇది లాస్ట్ స్టెప్ యు ఆర్ గోయింగ్ టు హ్యాండిల్ అనమాట. ఆ స్టెప్ని గివ్ అప్ చేయకుండా మీరు హ్యాండిల్ చేయండి. అండ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు గివ్ అప్ కూడా. మీకు గివ్ అప్ చేయాలి అనే ఉద్దేశం కూడా లేదు ఆఫ్ కోర్స్. మెసేజ్ చూద్దాం. ఏ టైమ్ టు గ్యాదర్ అండ్ దెన్ టేక్. ఇప్పుడు మీ సెల్ఫ్కి మీరు టైం ఇవ్వాలి. ఇప్పుడు మీ సెల్ఫ్కి మీరు టైం ఇవ్వాలి అండ్ యు ఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ అనమాట. అండ్ ప్రొఫెషనల్ పరంగా ఏమొచ్చిందంటే ఎండ్ ఆఫ్ టఫ్ సైకిల్స్ అనేవి మీ లైఫ్లో ఎండ్ అవ్వబోతున్నాయి. మీరు ఫైనల్ స్టెప్కి చాలా దగ్గరలో ఉన్నారండి. వారికి ఈ వారం ఎలా ఉందో చూద్దాం.
పర్సనల్, ప్రొఫెషనల్ అండి. పర్సనల్‌గా మీ ఫ్యామిలీలో కానివ్వచ్చు, మీ చుట్టుపక్కల కానివ్వచ్చు, ఒక గ్యాదరింగ్ అనేది జరగబోతుంది. లేకపోతే ఏదైనా సరే మీరు ఈవెంట్‌కి వెళ్ళటం కానివ్వండి, ఇలాంటిది జరగబోతుందండి. అండ్ ప్రొఫెషనల్‌గా ఏంటి అంటే మీకు ఓపెనింగ్స్ అంటే ఏమంటారు అవకాశాలనేవి ఓపెన్ అవ్వబోతున్నాయి మీకు. ఫైనాన్షియల్ పరంగా ఒక న్యూ ఫ్రెష్ ఎనర్జీ అనేది కనిపిస్తుందండి. మెసేజ్ చూద్దాం. లక్ ఈజ్ ఆన్ యువర్ సైడ్ అండి. మీకు ఇవి చాలా కంఫర్టబుల్‌గా ఉండబోతుంది. అండ్ ప్రొఫెషనల్ పరంగా అయితే ఏదైతే మీరు కంఫర్ట్ జోన్‌లో ఇప్పటివరకి ఉన్నారో, ఆ కంఫర్ట్ జోన్ నుంచి ఇప్పుడు బయటికి వచ్చేసి మీకొచ్చిన అవకాశాలని మీరు ముందు అడుగు వేయాలన్నమాట. మీకొచ్చిన అవకాశాలను తీసుకొని మీరు ముందడుగు వేస్తే సక్సెస్ మీ వైపు ఉందండి. తులారాశి వారికి ఈ వారం ఎలా ఉందో చూద్దామండి. పర్సనల్, ప్రొఫెషనల్ అండి. మీరు ఈ వారం ఏదైనా ఈవెంట్‌ని అటెండ్ అవ్వడం కావచ్చు, లేకపోతే ఏదైనా ఫంక్షన్ కానివ్వండి, ఏదైనా సరే ఒక హ్యాపీ, జాయ్‌ఫుల్ ఎన్విరాన్మెంట్‌లో ఉండబోతున్నారండి. ఏంజెల్ బ్లెస్సింగ్స్ అనేవి మీకు చాలా ఉన్నాయి. అండ్ ప్రొఫెషనల్ పరంగా న్యూ ఆఫరింగ్స్ రాబోతున్నాయి మీకు. కెరియర్ పరంగా కావచ్చు, లేదా బిజినెస్ పరంగా కావచ్చు, ఏదైనా సరే ఒక న్యూ ఆఫరింగ్స్ అనేవి మీకు రాబోతున్నాయండి. ఇట్స్ టైమ్ ఫర్ హీలింగ్. అయితే మీ పాస్ట్‌లో ఏదైనా జరుగుండొచ్చు. అక్కడి నుంచి మీరు బయటికొచ్చి ఒక హ్యాపీ, హెల్తీ ఎన్విరాన్మెంట్‌లోకి మీరు రాబోతున్నారండి. ఏదైతే మీకు అవకాశాలు రాబోతున్నాయి, మీ ఆఫరింగ్స్‌కి మీరు ఓపెన్‌గా ఉండి అవి రిసీవ్ చేసుకోండి. మీ డ్రీమ్స్ పట్ల మీరు నమ్మకంతో ఉంచండి. హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ డ్రీమ్స్ అన్నమాట. మీరు వేసే అడుగు, ప్రతి అడుగు మీరు నమ్మకంతో వేయండి. సక్సెస్ మీ వైపు ఉంది. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉందో చూద్దాం. పర్సనల్ లైఫ్‌లో మీకు ఏవైనా సరే విషెస్ ఉండొచ్చు. లేకపోతే ఏవైనా విషెస్ అనేవి ఫుల్‌ఫిల్ అవ్వబోతున్నాయండి మీకు. ఆ విషెస్ ఏవైతే మీరు కోరుకున్నారో ఆ విషెస్ అనేవి ఫుల్‌ఫిల్ అవ్వబోతున్నాయి. స్టెబిలిటీ కూడా రాబోతుందనమాట. ఎమోషనల్ పరంగా, మీ ఎమోషన్స్ పరంగా అండ్ ప్రొఫెషనల్‌గా చూస్తే ఒక న్యూ జర్నీ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. ఆ జర్నీలో మీరు సమ్ గైడెన్స్‌తో కానివ్వండి, ఎవరైనా హెల్ప్‌తో కానివ్వండి, మూవ్ అవుతే బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడున్న మీరు సిట్యుయేషన్‌ని క్రాస్ చేసి మీరు ముందడుగైతే వేస్తారండి. టేక్ టైమ్ టు బ్రీత్ అండి. ఇప్పుడు మీరు ఇంతవరకు కష్టపడిన ఆ కష్టానికి మీకు ఫలితం అనేది రాబోతుందండి. అండ్ మీరు వెళ్ళే దారిలో మీరు నమ్మకం ఉంచి ట్రావెల్ చేయండి. ఏదైతే మీకు ఇప్పుడు అవకాశం రాబోతుందో ఆ ప్రొఫెషనల్ పరంగా ఆ అవకాశంలో మీరు ఎవరైనా హెల్ప్ తీసుకొని ఆ ముందడుగు వేస్తే, మీరు ఆ నమ్మకంతో ముందడుగు వేస్తే ఆ వేలో అనేది మీకు సక్సెస్ అనేది మీ వైపు వచ్చేది కనిపిస్తుందండి మీకు. రాశి వారికి ఈ వారం ఎలా ఉందో చూద్దామండి. పర్సనల్, ప్రొఫెషనల్ అండి. పర్సనల్ లైఫ్‌లో ఒక ఫన్నీ వాతావరణం కావచ్చు, ఒక ఎంటర్‌టైన్‌మెంట్ వాతావరణం అనేది కనిపిస్తుందండి. ఇటువంటి టైంలో ఓన్లీ ఈ టైం ఫన్‌కి అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌కి మాత్రమే అండి. ఇలాంటి పర్సనల్ డెసిషన్స్ తీసుకోవడానికి అంత సూటబుల్ టైం కాదండి ఇది.
ప్రొఫెషనల్ పరంగా అన్ని అవకాశాలు మీ దగ్గర ఉన్నాయండి. అండ్ రాబోతున్నాయి కూడా. అండ్ ఫారిన్, అబ్రాడ్ వెళ్ళే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. మెసేజ్ చూద్దామండి. హోల్డ్ యువర్ విజన్ అని వస్తుంది. ఏదైతే సరే మీరిప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నారో దాన్ని హోల్డ్ చేయండి. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌ని హోల్డ్ చేయండి. అంటే డెసిషన్స్‌ని ఇప్పుడు టైం కాదు తీసుకోవడానికి, హోల్డ్ చేయండి. ఇప్పుడున్న సిట్యుయేషన్ నాట్ కరెక్ట్ అనమాట డెసిషన్ తీసుకోవడానికి. జస్ట్ ఎంజాయ్ ద మూమెంట్ అనమాట. అండ్ ప్రొఫెషనల్ లైఫ్ పరంగా మీకు వచ్చిన మెసేజ్ యు ఆర్ వెరీ క్లోజ్ టు అచీవింగ్ యువర్ గోల్ అనమాట. మీరు చాలా క్లోజ్‌గా ఉన్నారు. మీ గోల్‌కి రీచ్ అవ్వడానికి చాలా క్లోజ్‌గా ఉన్నారనమాట మీరు. మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉందో చూద్దామండి. మీ సిట్యుయేషన్ ఎలా ఉంది అంటే ప్రెజెంట్ మీరేది క్లియర్‌గా చూడలేకపోతున్నారు. వేటి మీద మీకొక క్లారిటీ లేదు. యూ ఆర్ లైక్ ఎలా డిస్కంఫర్ట్ జోన్‌లో ఉన్నారు. అంటే మైండ్‌లో ఒక ప్రాపర్ విజన్ లేదు. అండ్ ఏ దాని మీద ఒక క్లారిటీ లేదు. అండ్ ఇలా క్లమ్జీగా కనిపిస్తుందండి పర్సనల్ పరంగా. అండ్ ప్రొఫెషనల్ పరంగా చూసుకుంటే మీరేది డేర్‌గా స్టెప్ తీసుకోవాలి అని అనుకోవట్లేదు. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మీరు సేవ్ చేసిన మనీని ఇన్వెస్ట్ చేయాలి అని అనుకోవడం లేదు వేటిల్లోనూ. మెసేజ్ చూద్దాం. పర్సనల్ లైఫ్‌లో కొన్ని అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవాల్సిన టైం కూడా రైట్ నౌ అనమాట. ఎందుకంటే మీకేది ప్రాపర్ విజన్ లేదు. అండ్ ఏది దాని మీద క్లారిటీ లేదు. సో, కొన్ని అడ్జస్ట్‌మెంట్స్, కొన్ని రిక్వైర్మెంట్స్ ఇలాంటివన్నీ మీరు తీసుకోవడం వల్ల విజన్ అనేది క్లారిటీ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ మీరు ఏదైతే ఇప్పటి వరకు ఉన్న కంఫర్ట్ జోన్‌లో మీరు ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అని అనుకోవట్లేదు. ఓకే. బట్ ఒక న్యూ స్టార్ట్ అనేది రాబోతుందనమాట. మీరు ఆ ఛాన్సెస్ అన్నా తీసుకోవాలి ఈ టైంలో. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్ చేయాలి అని అనుకోవట్లేదు వేటిల్లోనూ ప్రొఫెషనల్ పరంగా. బట్ ఈ ఈ ఛాన్సెస్ మీరు తీసుకుంటే ఒక మంచి స్టార్ట్ అనేది చేయబోతున్నారు అనేది మీకు ఏంజెల్స్ గైడెన్స్ ఇస్తున్నారండి. కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉందో చూద్దాం. ఏవైతే మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేశారో రిలేషన్స్ మీద, లేకపోతే పర్సనల్‌గా ఏదైతే ఇన్వెస్ట్‌మెంట్ చేశారో వాటి రిజల్ట్స్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారండి ప్రెజెంటు. మీరు ఇన్వెస్ట్ చేసిన వాటిని చూస్తున్నారంటే మీరు ఎమోషనల్స్ పరంగా కావచ్చు, ఏదైనా రిలేషన్‌షిప్‌లో కావచ్చు, మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఉండొచ్చు. ఆ ఇన్వెస్ట్‌మెంట్ ఏంటి అంటే ఇప్పుడు ఒకరి మీద ప్రేమ చూపించి ఉండొచ్చు. ఆ ప్రేమ రిటర్న్‌లో మీరు కోరుకుంటున్నారనమాట పర్సనల్‌గా. అండ్ ఆహ్, అది వెంటనే రాకపోవచ్చు. ఎందుకంటే ఇట్ టేక్స్ టైమ్ అనమాట. బట్ ఫ్రూట్‌ఫుల్ రిజల్ట్ అనేది మీకు వస్తుందండి.
అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌లో ఎలా ఉంది అంటే క్వీన్ ఆఫ్ పెన్సిల్స్ వచ్చింది. మీరు ఏదైతే ఇప్పటివరకు కష్టపడ్డారో వాటి నుంచి ఒక కంఫర్ట్ జోన్‌లోకి మీరిప్పుడు రాబోతున్నారు. రిజల్ట్ పాజిటివ్‌గా ఉండబోతుంది. మీరు చేసిన పనికి మీరు చాలా గర్వపడే అవకాశం గూడా కనిపిస్తుందండి. మెసేజ్ చూద్దాం. ఏదైతే మీరు ఇన్వెస్ట్ చేశారో, ఏదైతే మీరు చూపించిన కేర్ అండ్ లవ్ అటు సైడ్ నుంచి కూడా మూమెంట్ అనేది ప్రాసెస్ అయిందండి. అంటే స్టార్ట్ అనేది అయిందనమాట. ఏదైతే మీరు కోరుకుంటున్నారో దానికి ఒక స్టార్ట్ అనేది, ఒక పుష్ అనేది జరిగిందండి. రిజల్ట్ అనేది ఫాస్ట్‌లోనే వచ్చేస్తుంది. అండ్ ప్రొఫెషనల్ పరంగా మీరు చాలా దగ్గరగా ఉన్నారు మీ గోల్‌కి. మీరు అది ఐ మీన్ స్టెబిలిటీ కానీ ఏదైతే మీరు ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు, లేకపోతే సంథింగ్ లైక్ దట్. బట్ మీ ప్రొఫెషనల్ లైఫ్‌లో అనేది మీరు ఏదైతే ప్రెజెంట్ ఉన్న పాత్‌లో సక్సెస్‌ని చూస్తున్నారు. మీరు ఆల్మోస్ట్ యూ హావ్ రీచ్డ్ ఇట్ అన్నమాట. మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉందో చూద్దామండి. టూ ఆఫ్ కప్స్, టూ ఆఫ్ వ్యాన్స్ అన్నమాట. మీ ప్రొఫెషనల్ లైఫ్‌లో, మీ పర్సనల్ లైఫ్‌లో వచ్చేసి 2 వచ్చేసింది నంబరు. ఓకే. అండ్ 2 ఆఫ్ కప్స్ వచ్చింది మీ పర్సనల్ లైఫ్‌లో. ఏదైతే ఏంటి మీ బాండింగ్ అనేది ఏమంటారు ఒక పర్సన్‌తో స్టార్ట్ అవ్వబోతుందనమాట. ఒక పర్సన్‌తో బాండింగ్ అనేది ఈ వారం చాలా స్ట్రాంగ్‌గా బిల్డప్ అవ్వబోతుంది. మీ పార్ట్నర్ కావచ్చు, లేకపోతే ఎవరైనా సరే మీ ఫ్యామిలీలో ఒక మెంబర్‌తో బాండింగ్ అనేది స్ట్రెంథెన్ అవ్వబోతుంది. ఒక లవబుల్ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవ్వబోతుందండి. 2 ఆఫ్ వ్యాన్స్‌కి వచ్చేస్తే మనం ప్రొఫెషనల్‌కి మీకు ఏ డిసిషన్ తీసుకోవాలి అనేది ఒక క్లారిటీ లేదండి. అవకాశాలు ఎక్కువ ఉండడం వల్ల మీకు ఇదా అనేది ఒక కన్‌ఫ్యూజన్ మైండ్ సెట్‌తో ఉన్నారు. ఇంకా మీకు ఛాన్సెస్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మెసేజ్ చూద్దామండి. టేక్ టైమ్ టు బ్రీత్ అవుట్, బీ బోల్డ్ అండ్ మేక్ ద ఫస్ట్ మూవ్ అండి. మీకున్న బిజీ లైఫ్ నుంచి కొద్దిగా బయటికి వచ్చేసి ఇట్స్ టైమ్ టు ఎంజాయ్ అన్నమాట. మీ ఫ్యామిలీ నుంచి వచ్చిన లవ్‌ని రిసీవ్ చేసుకోవడానికి మీరు ఓపెన్‌గా ఉండండి. అండ్ ఒక బాండ్ అనేది క్రియేట్ అవ్వబోతుంది. ఒక ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవ్వబోతుంది. దీని నుంచి కొంచెం బ్రేక్ తీసుకోండి. మీకు ప్రొఫెషనల్ పరంగా మీ జాబ్స్, బిజీ లైఫ్ నుంచి బ్రేక్ తీసుకొని మీరు ఈ మూమెంట్‌ని ఎంజాయ్ చేయండి. అండ్ ప్రొఫెషనల్‌కి వచ్చేస్తే ఇప్పుడున్న సిట్యుయేషన్ మీకు ఏముంది కన్‌ఫ్యూజన్ స్టేట్ నుంచి మంచిగా ఆలోచించి ఒక డెసిషన్ తీసుకోండి. మేక్ ఏ బెస్ట్ మూవ్, ఫస్ట్ మూవ్ బెస్ట్ మూవ్ అవ్వేలా చేసుకోండనమాట. మీకు యూనివర్స్ అనేది గైడెన్స్ ఇస్తుంది. మేక్ ద ఫస్ట్ మూవ్ ఏమంటే కొంచెం మంచిగా ఆలోచించి ఒక కమిట్మెంట్ అండ్ ఫర్మ్ డెసిషన్ తీసుకోండి.